అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. భగవద్ రామానుజుల వారి చరిత్రలో వారి వైభవాన్ని తెలిపే వివిధ ఘట్టాల గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పంచములకు ఆలయ ప్రవేశం. భగవద్ రామానుజుల వారు ఢిల్లీ నుంచి సంపత్ కుమారులను తీసుకొని వస్తూ ఉండగా వెనుక తురుష్కులు తరుముతూ ఉండుటచే వారి కంట పడకూడదు అని అక్కడే ఉన్న మాలపల్లిలోకి ప్రవేశించారు. తరుముతున్న తురుష్కులు వీరు మాలపల్లెలోకి వెళ్ళడు అని అక్కడ చూడక వెనక్కి వెళ్ళిపోయారు. అప్పటి నుండి భగవద్ రామానుజుల వారు వారందరికీ బ్రహ్మోత్సవాలలో 3 రోజులు పాల్గొనుటకు ఆలయమునందు ప్రవేశించి ఆ ఉత్సవాలను నిర్వహించుటకు అంగీకరించారు. ఆ పంచములందరూ ఈ రోజుకి మేల్కోట తిరునారాయణపురం వచ్చి అక్కడ ఉన్న తిరుక్కళ్యాణిలో స్నానం చేసి ఆలయ ప్రవేశం చేస్తారు. వారు తెచ్చిన బియ్యం, చింతపండు, నూనెలతో పులిహార చేసి స్వామికి నివేదన పెడతారు. ఈ విధంగా చెయ్యకపోతే తిరుక్కళ్యాణిలో పురుగులు పుడతాయి అని పెద్దల మాట. భగవద్ రామానుజుల వారి ఆచార్యులు అయిన స్వామి పెరియ నంబిగారు మార్నే నంబిగారికి పంచములు బ్రహ్మ మీద సంస్కారము చేయుట వీరికి స్ఫూర్తినిచ్చినది. భగవంతుని దర్శించుటకు భక్తియే ప్రధానము. భక్తి గల వారందరూ భగవంతుని సేవించవచ్చు అని భగవద్ రామానుజుల వారి నిర్ణయం. మంత్రము వెదజల్లుట. భగవద్ రామానుజుల వారు తిరుక్కోటియూర్లో వేంచేసి ఉన్న తిరుక్కోటియూర్ నంబిగారి వద్దకు మంత్రార్థం తెలుసుకున్నటకు 18 సార్లు వెళ్ళగా వారు మంత్రార్థాన్ని కటాక్షించారు. ఇంతవరకు మంత్రార్థం ఒకరి నుంచి ఒకరికే వస్తూ ఉన్నది. అందరికీ చెబితే అందరూ మోక్షానికి వెళతారు. గురు ఆజ్ఞను ధిక్కరించటం వల్ల నేను ఒక్కడే నరకానికి వెళతాను అని అనుకొని భగవద్ రామానుజుల వారు తిరుక్కోటియూర్ గోపురం ఎక్కి మంత్రార్థాన్ని వెదజల్లారు. అప్పటి నుండి మన వరకు మంత్రార్థం తెలుసుకున్నట్టుకు అవకాశం వచ్చింది. నేను ఒక్కడినే నరకానికి వెళ్ళినా అందరూ మోక్షానికి వెళతారు అను ఔదార్య గుణానికి తిరుక్కోటియూర్ నంబిగారు ఆశ్చర్యపోయి ఎంబెరుమానారే అని ఆలింగనం చేసుకున్నారు భగవద్ రామానుజుల వారిని. అందుకనే వారిని దయైక సింధు అని స్వామి కూరత్తాళ్వార్లు అన్నారు. వారి వద్ద దయాసముద్రము అంత ఉన్నది. 1000 మంది జైనులను ఏకకాలమున జయించుట. కర్ణాటక దేశమున తొండనూరు అను గ్రామమున భగవద్ రామానుజులు వారు వేంచేసి ఉన్నప్పుడు ఆ ప్రాంతాన్ని విఠలదేవరాయుడు అను రాజు పాలించుచుండేవాడు. ఆ రాజపుత్రికకు బ్రహ్మరాక్షసి పట్టింది. ఆ రాజుకు తొండనూరులో భగవద్ రామానుజులు వారు ఉన్నట్లు వారి యొక్క గొప్పతనాన్ని కొంతమంది పెద్దలు చెప్పారు. అంతా ఆ రాజు వచ్చి ప్రార్థించగా భగవద్ రామానుజుల వారు ఆ రాజకుమార్తె తలపై తన శ్రీపాదాన్ని ఉంచి శ్రీపాద తీర్థం ప్రోక్షణ చేయగా బ్రహ్మరాక్షసి వైదొలిగినది. ఆ రాజు తన భార్య బిడ్డలతో స్వామిని ఆశ్రయించి పంచ సంస్కారాలు పొందారు. అప్పుడు రాజుకి విష్ణువర్ధనుడు అను తిరునామాన్ని కటాక్షించారు. ఆ ప్రాంతంలో గల జైనులు వీరిపై కోపించి వీరితో 1000 మంది జైన గురువులు వాదించుటకు రాగా భగవద్ రామానుజుల వారు వారికి తమకు మధ్య ఒక తెర కట్టించి 1000 శిరస్సులు గల ఆదిశేష రూపాన్ని దాల్చి ఏకకాలంలో 1000 మంది అడుగుతున్న ప్రశ్నలకు వారికి సరైన సమాధానం చెప్పి ఓడించారు. వారందరూ భగవద్ రామానుజుల వారికి దాసులై పంచ సంస్కారాలు పొంది వారి శిష్యులుగా మారారు. జయ హో రామానుజ.